నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు డీఎస్పీ మొహమ్మద్ మొయిద్దీన్ సూచనలతో వేటపాలెం మండలం కోడిశెట్టి నగర్ కాలనీలో ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా పోలీసులు గార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 16 మోటార్ సైకిల్స్, 2 ఆటోలను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు వినియోగం, అమ్మకాలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈపూర్పాలెం రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా మా బాపట్ల జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు వేటపాలెం మండలం కొచ్చులవారిపాలెం గ్రామంలోని కొనిజేటి కాలనీలో ఈ కార్డన్ సెర్చ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా ఒక సరైన పత్రాలు లేనటువంటి 16 మోటార్ సైకిల్స్, 2 ఆటోల్ని తీసుకురావడం జరిగింది. వీటిలన్నింటినీ వెరిఫై చేసి ఎలాంటి కాగితాలు లేని వాటి మీద తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇటీవల కాలంలో ఎక్కువ యువత ఈ మాదక ద్రవ్యాలకి, మత్తు పదార్థాలకి అలవాటు పడి బానిసలుగా మారి సమాజంలో శాంతి భద్రతకి విఘాతం కలిగిస్తూ ఉన్నారు. అలాంటి ఈ పరిస్థితుల నుంచి బయటికి తీసుకొని వచ్చే విధంగా చిరూరులోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో గురువారం సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి కళాశాల 25 ఏళ్ల సందర్భంగా రూపొందించిన సావనీర్ను విడుదల చేసి అధ్యాపకులు ప్రతి ఒక్క వర్ష పూర్వ విద్యార్థులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించే సారథులు నేటి విద్యార్థులనని మంచి విద్యతో పాటు సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థ ఫౌండర్ మాజీ మంత్రి వనం వెంకటేశ్వరరావును కలెక్టర్ సన్మానించారు. Thank you for your presence. పేరెంట్స్, అధికారులు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా నమస్కారం. ముందుగా 25 సంవత్సరం సుదీర్ఘ సేవలో ఈ జిల్లా పిల్లలకి సేవ చేసినటువంటి ఈ సంస్థ, ఈ యాజమాన్యం అందరికీ కూడా రజతోత్సవ సందర్భంగా కంగ్రాచులేషన్స్ అండ్ గ్రేట్ అప్రిసియేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. విద్యా సంస్థలో కార్యక్రమానికి వెళ్ళాలంటే నేను ఎప్పుడు కూడా వీలైతే వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది నాకున్న టైం ట్రావెల్. మీతో మాట్లాడడానికి నాకు అవకాశం వస్తుందంటే నాకు ఒక టైం ట్రావెల్ లాగా అనిపిస్తుంది. ఈరోజు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ కాలేజ్ వాతావరణం చూడటం, పిల్లలు, తర్వాత ఫ్యాకల్టీ, మీ అందరినీ చూసి నా కాలేజ్ డేస్ నాకు గుర్తొస్తుంది. నేను బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నాను. అప్పుడు కూడా మా కాలేజ్ యాన్యువల్ డే నాకు గుర్తొస్తుంది. ఎలా మనం కూడా స్టాల్స్ పెట్టాము, స్టేజ్ కట్టాము. నేను కూడా ఆ యాన్యువల్ డే సెలబ్రేషన్ లో ఆర్గనైజింగ్ టీమ్ లో నేను ఉండేవాడు. ఈ రోజు బాపట్ల జిల్లా పరిసర నియోజకవర్గ చినగంచ మండలంలో వెలుగు డిఆర్డీఓ ఆధ్వర్యంలో సముద్రపు మొక్కల పెంపకంపై 60 మందికి మహిళా మత్స్యకారులు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సముద్రపు మొక్కల పెంపకం అనేది మత్స్యకారుల జీవితాలలో వెలుగు నింపడానికి అవకాశం ఉన్నదని, ప్రతి ఒక్క కుటుంబం వారు ఈ యాక్టివిటీని ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ జిల్లాలో 2 చోట్ల ఈ విధమైనటువంటి సముద్రపు మొక్కల పెంపకం నిర్వహించడం, అది వెలుగు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని చెప్పడం అన్నారు. శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ మాట్లాడుతూ ఈ గ్రామంలో ఉన్న వారందరూ ఇది నేర్చుకుని
వారు పండించినటువంటి పంట మార్కెటింగ్ చేయడానికి మేము ముందుకు రావడం జరుగుతుంది అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్ లో ఉన్న ప్రతి సభ్యురాలు చేత ఈ యొక్క కార్యక్రమాన్ని చేయించడంలో మేము ప్రముఖ పాత్ర పోషిస్తామని, వారి యొక్క జీవిత విధానాల్లో మార్పు తీసుకురావడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షులు పాద వీరయ్య, శ్రీను, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, డిపిఓ, ఎంఎస్ అధ్యక్షులు శారదమ్మ, వివోఏలు, గ్రూప్ సభ్యులు పాల్గొనడం జరిగింది. దానికి ఏపీఎం సుబ్బారావు గారిని మాట్లాడాలని కోరుతున్నాం. ఏదైతే జరుగుతూ ఉన్నటువంటి యాక్టివిటీ ఏదైతే ఉందో ఇక్కడ 2 బ్యాచ్లుగా జరుగుతుంది సార్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ ఎగ్జిస్టింగ్ లో 16 మంది, తర్వాత 16 మంది వీళ్ళకి రోజుకు వచ్చి 500 రూపాయల లెక్కన అద్దిస్తూ కూలిస్తూ ఒకసారి 15 రోజులు ఒకసారి వీళ్ళకి అది సముద్రంలోకి వెళ్ళిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చేయడం వల్ల మేము వచ్చి ఒకరోజు ఇక్కడ అందరితో రైతులతోటి మహిళలతో మీటింగ్ పెట్టాను సార్. మహిళలతో ఏం చెప్పామంటే ఇది మీరే సొంతంగా చేసుకోగలిగితే అందరూ కూడా ఎక్కువ మంది మాకు అంత పెట్టుబడి పెట్టడానికి డబ్బు మా దగ్గర లేదు కదండి, మీరు కానీ అది ప్రొవైడ్ చేయగలిగితే మేము చేస్తామని ఇక్కడ ఏటి మొగను కొత్తపాలెం అని 2 ఉన్నాయి సార్. కొత్తపల్లిపాలెం అనేది ఏటి మొగలో అయితేనేమో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో కొంతమంది ఉన్నారు సార్, ఇంకా కొంతమంది బ్యాలెన్స్ ఉన్నారు సార్. అక్కడైతే అసలు ఎవరూ లేదు, వాళ్ళు కూడా ఈరోజు పిలిపించాం సార్. వాళ్ళ చేత కూడా ఇప్పుడు చేయించాం కొంచెంసేపు అది ఎట్లా చేయాలి అనేది. వీళ్ళు కూడా ఉప్పు పని ఒక పని చేస్తున్నారు సార్. 3 రకాల పని చేస్తున్నారు వీళ్ళు. ఉప్పు పని ఒకటి, వ్యవసాయ పని ఒకటి, ఉదయం కూడా పోయి ఉప్పు పని చేసి సాయంత్రం కూడా మళ్ళీ ఉప్పు పని చేస్తారు. చినగంజ మండలంలోని రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతున్న మహిళను గురువారం మధ్యాహ్నం ఒంగోలు నుండి చీరాల వైపు వెళ్తున్న బిలాస్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఢీ కొట్టడంతో మహిళ మృతి చెందింది. దీంతో బిలాస్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇంజనీర్ డ్రైవర్లు బ్రేక్ వేయడంతో సోఫరాల రైల్వే స్టేషన్ గేటు దాటి ఆగింది. రైలు ఆగడంతో గేటు ఇరువైపులా రాకపోకలకు అంతరాయం కలిగింది. పాదచారులు రైలు బోగీల ద్వారా రాకపోకలు చేయక తప్పలేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న సందర్భంగా మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు మహిళలు, బాలికల రక్షణ, ఆరోగ్యం, సాధికారతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ శేషకుమారి తెలిపారు. పల్లెపాలెం మండలం చింతాయపాలెం హైస్కూల్ విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వేణుమాధవ్, ఎస్ఐ ప్రసాద్, పిటిఈ సురేంద్ర, ఐసీడీఎస్ సూపర్వైజర్ శేషకుమారి, సౌజన్య, నాగమల్లేశ్వరి, కార్యకర్తలు పెద్దమల్లు రాజలక్ష్మి, ఎంవి పద్మావతి, ఎం రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ వాళ్ళు వచ్చి సైబర్ క్రైమ్స్, ముఖ్యంగా ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి, వాటి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్నది చెప్పారు. ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్స్ లో ఆల్రెడీ మన ఎస్ఐ గారు చెప్పారు సైబర్ క్రైమ్ అంటే అవి ఎలా జరుగుతాయి అనేసి. ఇది జనరల్ గా అయితే ఆన్లైన్ క్రైమ్స్ అంటాం. దీనికి ఒక ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే మనందరికీ తెలిసినటువంటి ఈ స్మార్ట్ ఫోన్ అంటాం. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా జరిగేటువంటి ఏ క్రైమ్ అయినా కూడా అది సైబర్ క్రైమ్ కింద వస్తుంది. మరి క్రైమ్స్ దీని ద్వారా ఎలా జరుగుతుంది సార్ అంటే, ఇప్పుడు మీరు దీన్ని యూజ్ చేసినప్పుడు మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా కూడా అది మనకి క్లౌడ్ అని ఒకటి ఉంటుంది.
అంటే ఒక నెట్వర్క్ అన్నమాట. ఆ నెట్వర్క్ లో ఆ సమాచారం అంతా స్టోర్ అవుతుంది. ఈ సమాచారం స్టోర్ అయినటువంటి దాన్ని ఎవరైనా తస్కరిస్తే దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని మనం హ్యాకింగ్ అంటాం. హ్యాకింగ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. హ్యాకింగ్ లో మనకు 2 రకాల హ్యాకింగ్స్ ఉంటాయి. ఒకటి ఎథికల్ హ్యాకింగ్, రెండవది ఇల్లీగల్ హ్యాకింగ్. ఇల్లీగల్ హ్యాకింగ్ లో ఏం జరిగిందంటే గ్రామాభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన వారిని స్మరించుకొని వారి కుటుంబ సభ్యులకు సన్మానం చేయడం అభినందనీయమని మాజీ ఎంపీపీ మైనండ రత్నప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరులోని రత్నప్రసాద్ నివాసంలో గురువారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో అమృతలూరులోని హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి ప్రారంభ దశలో విశ్రాంత షెడ్డు ఏర్పాటు చేసి సహాయ సహకారాలు అందించిన వెలుగోలు సూర్యనారాయణ జ్ఞాపకార్థం పాపరు గ్రామంలో నిర్వహిస్తున్న ఇందిరా ప్రింటర్స్ ని వృద్ధాశ్రమంలో వృద్ధుల శ్రేయస్సు కోరి నిత్యావసర వస్తువులు గ్రామస్తుల ఆర్థిక సహకారంతో వెలుగోలు కృష్ణారావు, వెలుగోలు శ్రీనివాసరావు చేతుల మీదుగా ఆశ్రమ నిర్వాహకులు వేములపల్లి శ్రీధర్ కు అందజేశారు. ఈ సందర్భంగా దాత కుమారుడు కృష్ణారావును విశాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వేలుగోలు ఫణివిష్ణు, ఆనందరావు, నార్ల మహేష్, తాత నాగేశ్వరరావు, చీపినాపి సుబ్బారావు, పరచూరి శంకర్, షేక్ బాజీ, వేములపల్లి శ్రీనివాసరావు, కోడాలి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమర్లూరు శ్మశాన వాటికలో ఇక్కడికి వచ్చే వారికి విశ్రాంతిగా కూర్చోవడానికి గత 50 సంవత్సరాల కిందటే ఎలువన్ సూర్యనారాయణ గారని వారి పిల్లలు పెద్ద విశ్రాంతి గది కట్టారు. అందుకని మేము శ్మశానానికి నిర్మాణానికి తోడ్పడిన వారందరి పేరు మీద మరి గ్రామంలో దాతలందరి పేర్ల మీద చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి పేపర్ ఓల్డ్ ఏజ్ హోమ్కి సూర్యనారాయణ గారి పేరు మీదుగా గ్రామస్తుల తరపున ఇవ్వటం జరుగుతుంది. మరి అదేవిధంగా అక్కడ ముందున్న గేటు ఎలువోలు వెంకట హనుమంతరావు గారని కర్నూలు దగ్గర ఉండేవాళ్ళు, వాళ్ళ కుమారుడు కృష్ణ గారు కూడా వచ్చారు. ఆ తదుపరి అది రిపేర్ వస్తే బాపట్లపట్నంలోని ప్రాథమిక పాఠశాల ఉప తనిఖీ కార్యాలయం మరియు రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. కార్యాలయంలో నిర్వహణ అధికారుల పద్ధతి, సిబ్బంది హాజరును ఆయన పరిశీలించి అధికారులతో పనులపై వివరాలు తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, పైప్ లైన్లు, నీటి ట్యాంకులు, పంపింగ్ వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు పారదర్శకంగా సకాలంలో అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఇప్పుడు మొత్తం కూడా గవర్నమెంట్ ల్యాండ్, అందులో ఇది చేసుకుని క్వార్టర్స్ ట్యాక్స్ అనేది చూద్దాము. దీన్ని ఇలా కట్టి ఇలా యూ వచ్చేసి ఇదేమవుతుంది, ఇది డెమాలిషన్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మన డీసీబీ సెక్రటరీ ఆఫీస్ మున్సిపల్ స్కూల్లో పాత బిల్డింగ్ కాకుండా ఇంకోటి లెఫ్ట్ సైడ్ ఆర్ఎంఎస్ఎల్ అందులో ఎన్టీఆర్ భవనంలో దగ్గరగల మండలానికి చెందిన తిరుమలశెట్టి నాగేశ్వరరావుపై పలువురు గ్రామస్తులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నర్సరావుపేటలోని ఎస్పీ కార్యాలయంలో కృష్ణారావును కలిసి
వ్యాపారులు మరియు ప్రభుత్వ అధికారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయానికి సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా ఎస్పీ కార్యాలయానికి సమర్పించినట్లు గ్రామస్తులు తెలిపారు. గతంలో నగరపాలక పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఎస్పీ కృష్ణారావు విచారణ జరిపి న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. నా పేరు పాణిగంటి రామకృష్ణ. నిన్న ఆంధ్రప్రభ రిపోర్టర్ తిరుమల శెట్టి నాగేశ్వరరావు అనే వ్యక్తి తనపై వచ్చిన వీడియోకు సంబంధించి నేనేదో తప్పుడు ప్రచారం చేశానని లేనిపోని కల్పించి చెప్తున్నానని చెప్పేసి ఎస్పీ గారి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వివరణ ఇవ్వడం కోసం నేను వచ్చాను. పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారి డబ్బులు ఇవ్వాలని మధ్యవర్తిగా దూజకులు భాష అనే వ్యక్తి దగ్గర 10,000 రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. దానికి సాక్ష్యం రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర 70,000 తీసుకున్నాడు. 30,000 రూపాయలు ఫోన్ పే చేయించుకొని 40,000 రూపాయలు క్యాష్ తీసుకున్నాడు. దీనికి సాక్ష్యం నైర్కల్ గ్రామానికి చెందిన ఒక లైన్మెన్ అనే వ్యక్తి అతన్ని కోవిడ్ సర్టిఫికేట్ లో తేడా ఉందని చెప్పి అతన్ని ఇంటికి పిలిపించి కూర్చోబెట్టి 4 గంటల సేపు కూర్చోబెట్టి భయప్రాంతం గురి చేసి ₹1,00,000 తీసుకున్నాడు. పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపురి సౌత్ గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జాపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని సమగ్ర పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు దుండగులు ఆక్రమించారని ఆరోపించారు. గ్రామంలో మరణాలు జరిగినప్పుడు అంత్యక్రియలకు స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు వాట్సాప్ ద్వారా తెలియజేసినా ఎలాంటి స్పందన రాలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే మాచర్ల తహసీల్దార్ మరియు పల్నాడు జిల్లా కలెక్టర్ ను నేరుగా కలిసి ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నామని విజయపురి సౌత్ ప్రజలు తెలిపారు. రెవెన్యూ శాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.